టెట్ సోషల్కి సంబంధించిన ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అయితే లైక్ చేయండి. పటాలు అధ్యయనం టాపిక్ నుండి వివిధ కాలాల్లో పటాలు అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. పటాలకి ఎంతో చరిత్ర ఉంది. నిజమైన అంశాలను యథాతథంగా చూపునేది, యాజ్ టీజ్గా ఎలా ఉన్నదో అలా ఇమేజెస్ ఫొటోస్ ద్వారా చూపించేదాన్ని చిత్రం అంటే ఫొటోస్. ముఖ్యమైన అంశాలను మాత్రమే పటం ద్వారా చూపిస్తారు. మనకి ఇప్పుడు పురాతన పటాలంటే పటాలను రూపొందించిన వారు ఫస్ట్ సుమేరియన్లు రూపొందించారంట. వారు రూపొందించిన పటాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయంట. అవి చాలా అతి పురాతనమైన పటాలలో ఒకటి. ఇవి 4000 సంవత్సరాల నాటివి. వీటిని మట్టి పలకల మీద చేశారు. సుమేరియన్లు దేవాలయాల కింద ఉన్న భూముల వివరాలను పటాల రూపంలో రూపొందించేవారు. నెక్స్ట్ బాబిలోనియన్లు ఈ పటాలను రూపొందించారంట. వీరు మొదటి ప్రపంచ పటాలను తయారు చేశారు. ప్రపంచం ఒక నమూనాల ఇలా ఉంటుంది అని వీరు ఫస్ట్ తయారు చేశారంట. వీళ్ళేమో కేవలం వారి దగ్గర ఉన్న దేవాలయాల కింద ఉన్న భూములను మాత్రమే వీరు తయారు చేశారు. వీరేమో ప్రపంచం ఎలా ఉంటుందో వీళ్ళు తయారు చేయడానికి ట్రై చేశారు. వీరు 2600 సంవత్సరాల క్రితం వీరు మట్టి పలకలపై చిత్రాన్ని గీశారు. అప్పట్లో పేపర్స్ అలాంటివి లేవు కదా, మట్టి పలకలపైన తయారు చేశారంట. ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని వీరు ఊహించారంట. ఒక ప్లేట్లా ఉంటుంది అని వీరు అనుకున్నారంట. వీరి చిత్రం మధ్యలో బాబిలోన్ పట్టణం అంటే వారు ఉండే పట్టణం మధ్యలో ఉంటుందంట. వీరికి ఊహించుకున్న పట్టణంలో లోపల ఒక వలయం, ఇప్పుడు ఒక ప్లేట్ లాగా వాళ్ళు అనుకున్నారు కదా, అందులో వాళ్ళ బాబిలోన్ పట్టణం మధ్యలో ఉంటుంది. లోపల ఇంకా వారి పక్కన పట్టణాలు, గ్రామాలు, నదులు, భూములు, కొండలు మొదలైనవి పటం లోపల ఉంటే, పటం బయట వారి చుట్టూ ఉప్పునీటి సముద్రం అంటే సముద్రాలు ఉన్నాయని వారు అనుకున్నారంట. ఈ సముద్రం త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయి.